రామాయణం బాగా చదువుకుంటే, రామాయణం బాగా వింటే అర్థమయ్యేది ఇది అంటే, జీవితంలో సాధన చెయ్యవలసినది ధర్మం ఒక్కటే. ధర్మాన్ని విడిచిపెట్టి మనం తెచ్చినది ఏది ఉందో అది మనల్ని రక్షించేది కాదు. అప్పటికి మెరుపు తీగ కింద అన్నం వండుకోగలరా? ఎంతసేపు ఉంటుందా కాంతి? ఓ చిన్న దీపం వెలుగుతుంటే అది చాలు కాపాడడానికి. ధర్మాన్ని పట్టుకున్నదేదో అది మనని కాపాడడం కాదు, మనని పట్టుకున్న వాళ్ళని కూడా కాపాడుతుంది. అది ధర్మం యొక్క గొప్పతనం. అందుకే మీరు రామాయణాన్ని నా కళ్ళజోడు పెట్టుకు చూడండి ఒకసారి. అన్నాను కదూ ఆ మాట. ఓసారి ఈ కళ్ళజోడు తీసి ఆ కళ్ళజోడు పెట్టుకోండి, ఆ పద ఆ కళ్ళజోడు తీయండి. సాధనలో ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎవరుంటాడో వాణ్ణి పట్టుకున్న వాళ్ళు కూడా కాపాడబడతారు స్మా. వాడే కాదు, వాడి చుట్టూ ఉండి వాణ్ణి పట్టుకున్న వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు కూడా భగవంతుని యొక్క అనుగ్రహమునకు పాత్రులైపోతారు. ఎలా అంటారేమో, ఒక ఇనప గొట్టం అగ్నిహోత్రంలో పెట్టారు. ఇప్పుడు ఇనప గొట్టం ఒకటి వేడి ఒకటినా? ఇనప గొట్టంతో వేడి తాదాత్మ్యత చెందుతుంది. నేను గొట్టం ముట్టుకున్నానండి, చేయగలిగింది ఏమిటంటే గొట్టము వేడిగా ఉన్నది, గొట్టమునందు అగ్నిహోత్రం ప్రవేశించింది. ఇప్పుడు అగ్నిని గొట్టము నుండి వేరు చేయలేవు. ధర్మాత్ముణ్ణి పట్టుకున్నవాడు కూడా వాడి ధర్మానుష్ఠాన బలం చేత కాపాడబడుతూ ఉంటాడు. పట్టుకోవడం అంటే ఉత్తినే తిరుగుతున్నానండి కాదు, ఆయన మీద నమ్మకంతో ఆయనతో పాటు తిరిగినా చాలు, ఆయన ప్రభావం చేత నాలో మార్పు వస్తుందనే నమ్మి ఆయనతో ఉన్నవాడు కూడా కాపాడబడతాడు. అన్నాను కాబట్టి ఆ కళ్ళజోడు పెడతాను మీకు అంటే, నా ఉద్దేశం ఆ కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను అని.